కాకినాడ నగరంలోని రామ్మోహన్ రాజ్ నగర్ లో శుక్రవారం కాకినాడ మున్సిపల్ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ పర్యటించి డ్రైనేజీ, పారిశుద్ధ్యం, త్రాగునీరు, వీధి దీపాల పరిస్థితిని పరిశీలించారు. ఖాళీ స్థలాల్లో పిచ్చి మొక్కలు, పొదలు పెరగడం వల్ల పరిసర ప్రాంతాల్లో ఇబ్బందులతో పాటు ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని స్థల యజమానులు వాటిని తొలగించాలని సూచించారు. ఖాళీ స్థలాలను మున్సిపల్ హార్టికల్చర్ సిబ్బందితో శుభ్రం చేయిస్తున్నామని తెలిపారు. రోడ్లు, డ్రైనేజీలను ఆక్రమించిన నిర్మాణాలు లేదా వస్తువులు ఉంచిన వారికి నోటీసులు జారీ చేసి వాటిని తొలగించి చర్యలు చేపడతామని స్పష్టం చేశారు. ప్రాంతంలో త్రాగునీటిని పరీక్షించగా వినియోగానికి అనుకూలంగా ఉన్నట్లు తెలిపారు. పశువుల కొట్టాల్లోని పేడ వ్యర్థాలను డ్రైనేజీలోకి వదలడం వల్ల మురుగునీటి ప్రవాహానికి ఆటంకం ఏర్పడుతోందని, అలా చేసే వారిపై జరిమానాలతో పాటు కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పశువులను రోడ్లపైకి వదలకుండా యజమానులు బాధ్యతగా వ్యవహరించాలని కోరారు. సాంకేతిక కారణాలతో వీధి దీపాలు వెలక్కపోతే సమాచారం అందిన 10 గంటల్లోపు సమస్యను పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నామని కమిషనర్ తెలిపారు. డ్రైనేజీల డీసిల్టేషన్, నిరంతర పారిశుధ్య పనులు కొనసాగుతున్నాయని చెప్పారు. ఈ పర్యటనలో హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీ చరణ్, ఏఈ అర్జున్, డిఈ ప్రవీణ్ చంద్ర, ఏఈ రత్నవళి, శానిటేషన్ సూపర్వైజర్ నాయుడు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. డ్రైన్స్ సంబంధించి కూడా మనం డ్రైన్స్ సమ్మర్ డీసిల్టేషన్ చేసాము. ఇంకా కూడా నేరోగా కొన్ని డ్రైన్స్ ఉంటాయి. అవి కూడా ఎప్పటికప్పుడు నిరంతరము మన స్టాఫ్ క్లీనింగ్ చేస్తుంది. ఒక చోట 2 రోజులకు ఒకసారి ఏదైనా వచ్చినట్టయితే వెంటనే ఆ రోజు సెలవు పెట్టినట్టు సిబ్బంది మరుసటి రోజున క్లీన్ చేస్తారు. డ్రైన్స్ని ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తున్నాం. ఇక్కడ డోర్ టు డోర్ గార్బేజ్ కలెక్షన్ చూసినట్లయితే మనకి స్వయంభూ వెహికల్స్ ఉన్నాయి. స్వయంభూ వెహికల్స్ ఒక వచ్చి వాళ్ళ ద్వారా కూడా మనం డోర్ టు డోర్ కలెక్షన్ చేస్తున్నాము. తడి చెత్త, పొడి చెత్త మనం తీసుకెళ్తున్నాము. అది కూడా ప్రతి రోజు కూడా ఇంటికి వచ్చి యజమానుల దగ్గర నుంచి తడి చెత్త, పొడి చెత్త తీసుకెళ్ళే ఏర్పాటు చేస్తున్నాము. కాబట్టి అందరూ కుటుంబంలో ఉన్న పెద్దలు, ముఖ్యంగా మహిళా సోదరులకి నా మనం ఏంటంటే మీరందరూ కూడా ఈ గార్బేజ్ కలెక్షన్స్లో మీరందరూ కూడా ఇచ్చి సహకరించగా మీ అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇక్కడ మనం విజిట్ చేసినప్పుడు ఎక్కడ కూడా డ్రింకింగ్ వాటర్ సీపేజ్ ఏమీ లేదు. నిన్న మాత్రం నిన్న జగన్నాథపురంలో వచ్చింది, అది వెంటనే అరెస్ట్ చేసాము. ఇంకా కొద్దిగా మెయిన్ లైన్లో దానికి కరెంట్ స్తంభానికి ఆనుకుని ఉండటం వల్ల నిన్న ఆ పని కంప్లీట్ చేయలేదు. ఈరోజు 80% కూడా కంప్లీట్ చేసి, అంటే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కూడా సహకారం తీసుకుని యూ కెన్ టేక్ దట్ యాక్షన్. వన్స్ అగైన్ అందరికీ రంజాన్ శుభాకాంక్షలు అండి. రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు సోదరులందరికీ కూడా, కాకినాడ ప్రజలందరికీ కూడా మనకి రాఖీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నామండి.